జకర్యా 9:12 బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎప్పుడైనా మనం ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు దాని ఫలము ఎప్పుడు ఉంటుంది, ఎలా జరుగుతుంది, అసలు నా జీవితంలో ఇది నిజంగా జరుగుతుందా, ఈ వాగ్దానము బట్టి నా జీవితము లేదు కదా, ఈ వాగ్దానము బట్టే ఈ మాటను బట్టే నా జీవితము అంతా వేరేగా ఉంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ వాక్యం ఎట్లుంటుందంటే సూట్ చేస్తుందంట నీ జీవితంలో, అంటే సూటబుల్ గా పని చేస్తుందంట. నీ జీవితం ఇప్పుడు పాస్ట్ లో కానీ ప్రజెంట్ లో కానీ మూడబారిన జీవితము, ఒంటరితనము, లేకపోతే లేని స్థితి, పడలేని స్థితి, ఉండలేని స్థితి, అందరూ వదిలేసిన స్థితి, కానీ దేవుడు ఏమంటాడు, నీకు తోడుగా నీడగా నీ తరతరాల ఆశీర్వాదంగా నువ్వు ఉంటావని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఆయన మాట వేరు, మన మాట వేరు, ఆయన తలంపు వేరు, మన తలంపు వేరు. అంటే బంధకంలో ఉండిపోయినప్పుడు, బాధల్లో ఉండిపోయినప్పుడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మనము చాలా మంది దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కానీ వాగ్దానము ఏం చేస్తుందంట, నిన్ను మరలా చిగురింప చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక వాగ్దానం అనేది ఇవ్వబడినప్పుడు అది ఉండిపోతుందంట. ఇట్ విల్ బి సీల్డ్, అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముద్రించబడతాం మన వాగ్దానం ద్వారా. వాగ్దానము మన పైన ఉంది కనుక కార్యములు జరగడానికి సమయము గడిచిపోతా ఉంటాయి. అయినా కూడా నీ జీవితంలో ఎన్ని అడ్డుగోడలు వచ్చినాను, ఎన్ని ప్రమాదాలు వచ్చినానో సమయం అయిపోతుంది అనుకుంటావు, నా ఏజ్ అయిపోతుంది అనుకుంటావు, అన్ని అయిపోతున్నాయి అనుకుంటావు. కానీ వాగ్దానం ఉంది కాబట్టి సరి అయిన సమయంలో ఇట్ విల్ ఓవర్టేక్ నీ జీవితంలో. అంటే సమ్ టైమ్స్ కొంతమంది బాధ కృంగిపోయి అప్పుడు దేవుని దగ్గర అవుతాయి వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కష్టగుండాన వెళ్ళినప్పుడు అప్పుడు చర్చికి వెళ్ళడము, ఆదరింపబడము, సేవకుల ద్వారా ప్రార్థించుకోవడము, వాక్యం వినడం బట్టి ఆదరించబడడం. కొందరు సమస్యలు బట్టి, కొన్ని పరిస్థితులు చెడుగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరైన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వారి విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఇంక అన్ని పోయినాయి దేవా, నన్ను అందరూ వదిలేశారు, కేవలం దేవా నువ్వు మాత్రమే నాకు దిక్కు అన్న విశ్వాసం ఏం చేస్తుందంట, నేను బంధకంలో ఉన్నాను కూడా నువ్వు బయటకు వస్తావంట. అదే జకర్యాలో 9:12 బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా. సమస్యలో ఉన్నప్పుడు ఇంక అందరు కోల్పోయి, అన్ని కోల్పోయి, డబ్బులు అయిపోయి, మనుషులతో సహాయం అయిపోయి, ఇంకా కేవలం ఓన్లీ ద సోర్స్ ఫ్రమ్ గాడ్ అనే ఏ వ్యక్తి అయితే మీరు ఆలోచిస్తారో అలాంటి వారి కోసమే ఈ మాట ఏంటంట, మీరు బంధకంలో పడ్డా, సమస్యలో ఉన్నా, బాధలో ఉన్నా, ఒంటరిగా అయిపోయినా, ఏమైపోయినా ఏం చేయాలంట, నిరీక్షిస్తున్నారు గనుక మీ కోటను మరలా ప్రవేశించుడి. నిరీక్షిస్తామంటే వెయిట్ చేస్తున్నాం, దేవుడు ఏం చేయాలి, ఇంకా దేవుడు తప్ప ఎవరు చేయలేరు, ఈ అనారోగ్యం దేవుడి ద్వారానే స్వస్థత జరగాలి, ఇంత అప్పు ఉంది నాకు, ఇంత లక్షల అప్పు ఉంది, దేవుడు మాత్రమే తీర్చాలి, నా పైన నా కుటుంబం పైన ఎగతాళిలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, భయంకరంగా మా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, ఇవన్నిటి నుండి మంచిగా మేము నిలబడాలి, మంచి పేరు మాకు రావాలంటే దేవుడితోనే సాధ్యం, దేవుడితోనే కావాలా, దేవుడు చేస్తేనే అవుతుంది అంటుంటారు. అలాంటి వారిని ఏంటంట మరలా ఒక్కసారి దేవుని వైపు తిప్పబడితే ఏముంటదంట, రెండంతల మీకు మేలు చేసేదనని దేవుడు ఏమంటాడంటే, నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎప్పుడైనా ఒక సమస్యలను దేవుని వైపు తిరిగావా, రెండంతల దీవెనతో మొదలవుతుందంట నీ జీవితం. రెండంతల జీవితంతో ఇట్ విల్ స్టార్ట్ విత్ డబుల్ ఫోల్డ్స్ అంట, తర్వాత ఇట్ విల్ గో ఫర్ 30 fold, 40 folds, 60 folds, ఆర్ ఫైనల్ 100 folds బ్లెస్సింగ్స్. మొదటిగా దేవుడు ఎట్లీస్ట్ అంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. అందుకే నువ్వు విత్తనములు మనం ఇచ్చి దేవుని సన్నిధిలో పెట్టే ప్రతి ఆఫరింగ్ ఏదున్నా మరలా తిరిగి నీకు రెండంతల దీవెన వస్తుందంట. రెండంతల దీవెన అంటే ఏంటంట, అవమానాలు, నిందలు అన్ని కూడా ఎవరైతే మాట్లాడినారో సమ్ టైమ్స్ వచ్చి సారీ కూడా చెప్తారు. కొన్నిసార్లు ఇంకా ఆ మాట నీ ముందు ఎత్తరు. ఇంకా కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసండి, వాళ్ళు నీ ముందుకి ఇంకా రానే రారు, ఇంకా ఎందుకంటే తల దించుకోవాల్సి వస్తుంది. అవమానం వారికే, అరే నేను అనవసరంగా ఏమైనా అన్నాను, ఈ కుటుంబాన్ని నిందించాను, అనవసరంగా వీరిపైన నేను చెడ్డ మాటలు మాట్లాడానని వారి ముఖం కూడా నీ ముందు చూపించడానికి సిగ్గుపడతారు. ఆయన నమ్మిన వారు ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చిస్తాడంట. అందుకే నేను ఎంత కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, దేవుని వైపు తిరగడం, దేవుని పట్టుకోవడం చూస్తే ఏమవుతుందంటే రెండంతల మేలు. ఎంత గొప్ప అంటే యోబు జీవితంలో మనం చూస్తాం, ఎంత రెండంతల ఆశీర్వాదం వచ్చిందంట. మరలా ఆస్తి, అంతస్తు అందరూ వచ్చినారంట, ఏది కోల్పోయినారు అన్ని తిరిగి పొందుకున్నారు. ఈరోజు మీకు పోయినవి బట్టి కాదు, పోయినవి అన్నిటిని బట్టి నువ్వు దేవుని వైపు తిరుగుతే మరలా రెండంతల దీవెనలతో పాటు ఇంకా ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఉంటాయంట నీ లైఫ్ లో. సో నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో ఎప్పుడు కూడా వెనకడుగు పోయేది. ఎవరో అన్నారు, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు కాదు. దేవుడు ఉన్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడిని నువ్వు పట్టుకోవాలి అంతే. ఎలాంటి విషయాల్లో ఉన్నా సరే దేవుడు కార్యం చేసే సమర్థుడు. హల్లెలూయా.
నజరేయుడైన యేసయ్య పరిశుద్ధుడా, కార్యములు చేసే దేవుడా యేసయ్య. ఇదిగో ప్రభా, ఏ శరీరంలో అనారోగ్యం ఉండి బానిసత్వంలో ఉండిపోయి ప్రభా మెడికేషన్స్ కి అలవాటు పడిపోయి మెడికేషన్స్ తో బతుకుతున్న ఆ ప్రతి అనారోగ్యం అనే శరీరం పైన నీ మహిమ ప్రభావం విడుదల చేస్తున్నాను. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్తమైన గొప్ప దేవ, ఇప్పుడే ప్రతి శరీరం ప్రతి బలహీనతలు బలంగా మార్చబడును గాక. ఏ అనారోగ్యం వీరి జీవితంలో ఏలుతుందో, ఏ అనారోగ్యముతో ప్రభు వీరు సఫర్ అవుతుండగా ప్రతి అనారోగ్యం యేసు నామమున స్వస్థత కలుగును గాక. ఉద్యోగాలు వచ్చును గాక. ప్రమోషన్స్ ప్రకటిస్తున్నా, ట్రాన్స్ఫర్స్ ప్రకటిస్తున్నాం. ప్రతి కోర్టు కేసెస్ లో, పోలీస్ కేసులో విజయం ప్రకటిస్తున్నాం. నూరంతల ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను యేసయ్య. ప్రభు ఎక్కడైతే మూయబడ్డాయో ద్వారాలు అక్కడ తెరవబడును గాక. ఇస్తున్నామన్న ప్రతి మెట్టకున్న స్థలంలోని సరళమవును గాక. ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారి కోసం ప్రతి హడల్స్, ప్రతి స్ట్రగుల్స్, ప్రతి ఒక్క టెంప్టేషన్, శోధల నుండి గొప్ప సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా వీరు తయారవుదురు గాక. దానియేలు ప్రభా నీ జ్ఞానముతో నడిపింపబడినాడు ప్రభా. అనేక రాజులు ప్రభా సాగిలపడి ఉన్నారు యేసయ్య. ఎదుగో ప్రభా, దానియేలుతో మాట్లాడిన దేవుడు ఈ రోజు ప్రభా నీ బిడ్డల పక్షంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, ఫిల్ ఎవ్రీవన్ విత్ యువర్ మైట్, విజ్డమ్ అండ్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్. లార్డ్, ఎవరైతే ప్రభా నీ సన్నిధిలో నీ నామమున ఏ ప్రార్థన ఏ విషయంలో అడిగినాను అది వెనువెంటనే జరుగునుగాక యేసయ్య. ఇప్పుడే ప్రభా ఈ ప్రార్థన వింటున్న వారి శరీరంలో పరిశుద్ధాత్మ దేవ నీ శక్తి కమ్ముకొనును గాక. ఫిల్ ఎవ్రీవన్ విత్ యువర్ మైటీ, యువర్ పవర్ అండ్ అథారిటీ అండ్ అనాయింటింగ్. ఫాదర్ గాడ్, ఇంకా ఎన్నడూ వెనకడుగు వేయకుండాను, ఎన్నడూ బంధకాలు పడకుండా యేసయ్య మీరు ప్రభ లేవనెత్తమని ప్రార్థిస్తాం. ఐ డిక్లేర్ ద సూపర్ న్యాచురల్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ అథారిటీ ఫాదర్. ఇంకా ఎన్నడూ ప్రభ అవిశ్వాసంలో పడకుండాను అధికమైన నీ కృప, అధికమైన నీ సామర్థ్యంతో మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నీ కృప కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అండ్ ఆమేన్.